బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి, రెంజల్, నవీపేట్, సాలూర మండలాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలని బీసీ జేఏసీ ఈరోజు బంద్ను పాటించారు. ఈ బంద్కు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఎంఆర్పీఎస్ మరియు పలు సంఘాలు మద్దతు పలికాయి. వ్యాపారవేత్తలు, కిరాణా వ్యాపారవేత్తలు ఈ బంద్ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎడపల్లి మండలం జనకంపేట్ గ్రామంలోని బీసీ నాయకులు విజయ గౌడ్, ఉప్పు సురేష్, రాధాకిషన్ గౌడ్, గంగా ప్రసాద్ తదితర బీసీ నాయకులు ఉన్నారు. నేడు బీసీలందరూ కలిసి జానకంపేట గ్రామంలో అన్ని పార్టీలు ఏకమై స్వచ్ఛందంగా మరి యొక్క బంద్ను పాటించడం జరుగుతుంది. మేమందరం పార్టీ వాళ్ళం కలిసి వచ్చి బంద్ చేయమని మేము వ్యాపారస్తులను కోరకముందే వాళ్ళే స్వచ్ఛందంగా ఈ బీసీల ఐక్యత గురించి చెప్పుకుంటూ వాళ్ళే షాపులు బంద్ చేయడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అలాగే మరి ఈ యొక్క బీసీలు ప్రతి ఎలక్షన్లో బీసీలు మోసపోతుర్రు, ఓట్లు మాయి సీట్లు మీవా అనుకుంటా మరి అందరం మనం ఇది ఒక మాట్లాడుకుంటా ఎలక్షన్లు జరిగాయి. మరి ఇప్పుడు ఈ బీసీలకు మంచి శుభ పరిణామము, ఇంత మంచి వేదిక ఆల్ పార్టీస్ కలిసి మరి ధర్నా చేయడంలో కానీ సాధించడంలో కానీ అందరం ఏకమై మరి ఒక మంచి తరుణం వచ్చింది. దీన్ని మనమందరము ఐక్యంగా ఏ పార్టీ రాజకీయంగా దీంతో విభజించకుండా మరి అందరు పార్టీలు ఏ పార్టీలు ఉన్నా బీసీలం అందరం ఉన్నాం. మనము 42% మనం సాధించుకుంటే మరి అందరికీ మరి అన్ని పార్టీలలో ఉన్నా కానీ అందరు పార్టీలలో బీసీలు ఉన్నారు. కాబట్టి ఇది తరుణము ఎలాగైతే అందరం కలిసి మనం తెలంగాణ సాధించుకున్నామో మరి అదే పరిణామంలో బీసీ కూడా దగ్గరికి 98% గారికి వచ్చేసింది. ఈ 2% మనం ఆల్ పార్టీస్ బట్టి మనం దగలం చేస్తే ఈ యొక్క సుప్రీంకోర్టులో కూడా చట్టబద్ధత జరుగుతుందని చెప్పి అన్ని పార్టీలకు చేతులెత్తి నమస్కారం చేస్తూ మరి బీసీలు అందరూ కూడా ఇలాగే ఐక్యంలో అగ్రవర్ణాలు కుట్రలు చేస్తున్నాయి. నిన్ను బీసీలోకి లేపుతున్నారు, నన్ను లేపుతున్నారు, అక్కడ కోర్టు పోతున్నారు. మనం ఇవన్నీ మనం ఎవరం కాకుండా మనం వీళ్ళందరినీ అగ్రవర్ణాల కుట్రలను మనం తిప్పికొట్టి అందరం ఏ పార్టీలు ఉన్నా మేమంతా బీసీ జై బీసీ అని చెప్పి మనం ఎవరి కుట్రలకు లొంగకుండా ఇదే చట్టబద్ధత అయిందాకా మరి మనం అందరము ఏకతాటిపై నిలిచి సాధించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దానికి ఒక్క బంద్ కాల్ పెట్టడంలో చూస్తున్నారు మీరు ఎంత ఉత్తేజం ఉన్నది. వ్యాపారస్తులే కానీ బీసీ వర్గాల్లో కానీ స్వచ్ఛందంగా మనం ఎవరికి ఏం చెప్పలే, వాళ్ళే బంద్ చేసుకున్నారు. అంటే తెలంగాణ నినాదం ఎట్లా ఉందో ప్రజల్లో అదే టైప్లో బీసీ కూడా రిజర్వేషన్ ఉందని చెప్పి మరి ప్రజలు గమనిస్తున్నారు. నాయకులు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నాయకులు కూడా ఇటువంటి తరుణం రాదు, దీన్ని మరి నిర్వీర్యం కానియకుండా మరి వాళ్ళందరికీ నేను వేడుకుంటూ అందరూ ఒక తాటిపై ఉండి మరి బీసీ రిజర్వేషన్ కూడా పార్లమెంటులో చట్టబద్ధత తేవాలని చెప్పి అందరూ తెస్తారని చెప్పి అందరూ ఏ పార్టీకి ఇందులో పేరు రాదు, అందరం బీసీలను కలిసి సాధించుకున్నామని చెప్పి ఈ సందర్భంగా అయ్యో చట్టబద్ధత వస్తే ఆ పార్టీకి వస్తుందేమో ఈ పార్టీకి వస్తుందేమో కాదు, ఫస్ట్ మనం బీసీలము ఉంటేనే పార్టీ ఉంది. అందుకోసం చెప్తున్నాను, దయచేసి ఏ పార్టీకి పేరొద్దు, మనం ఫస్ట్ బీసీలము సాధించుకుందాం ఐక్యం. తెలంగాణ నెల మనం సకల జనుల సమ్మెతోని అందరితో సాధించుకున్నాం తెలంగాణను, ఏ పార్టీకి రాలేదు, అందరం కలిసి తెలంగాణ సార్. అదే రీతిలో ఈ బీసీని కూడా 42% రిజర్వేషన్ చేసుకుంటే మనం అందరము మరి మన పిల్లలకు మన పిల్ల తరాలకు మరి ఐక్యత అగ్రవర్ణాలందరూ మనను తొక్కేయాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి దీని గమని మనం పోయినా మన పిల్ల తరానికి మన పిల్లి తరానికి ఈ యొక్క రిజర్వేషన్ వర్తిస్తుంది. విద్య, ఉద్యోగ మరి అన్ని రంగాల్లో రాజకీయ రంగాల్లో కూడా మరి మనము ముందుంటాము. మనం అందరం ముందుండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఒక రాజ్యాంగాన్ని రాశారు. ఎప్పుడో రాశారు, మన బీసీలను మన బడుగు బలైన అట్ట వర్గాన్ని ముందుకు తేవాలని చెప్పి ఆ మహనీయుడి యొక్క ఆశయము మనం అందరం సాధించాలంటే ఈ బీసీల ఐక్యతను మనం అందరము చట్టబద్ధత తెచ్చుకునే
వరకు ఇలాగే పోరాడి అయిపోతుంది. భగవంతుని దయ వలన మనం అందరం ఇలాగే పోరాడి చట్టబద్ధత చేసుకున్నలో ఆల్ పార్టీస్ ఏ పార్టీ లేదు. మరి ఒకసారి చెప్తున్నా, ఈ రిజర్వేషన్ వస్తే ఆ పార్టీకి వస్తుందేమో, ఈ రిజర్వేషన్ వీళ్ళ అందరం అన్ని అధికారంలో ఉన్న పార్టీలు మరి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా అందరూ కలిసి మరి దీన్ని మనము ఈ రిజర్వేషన్ తోడ్పడితే అందరం కలిసి సాధించుకున్నామని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా నేను ప్రజలకు మరి నాయకులకు విన్నవిస్తూ జై బీసీ, జై బీసీ, జై బీసీ.